హాయ్ అండి, వెల్కమ్ టు కళా ట్రెండ్స్. అంతా బాగున్నారా? నేనైతే ఇవాళ దీపావళి స్పెషల్ అండి మురుకులు అయితే చేసుకుంటున్నా. మురుకులకి శనగపిండి మురుకులు అండి. మేమైతే చాలా అరుదు శనగపిండి మురుకులు చేయడము. మామూలుగా ఉద్దిపప్పు మురుకులు, శనగగింజ మురుకులు అవి చేసుకుంటాము. ఇవైతే తక్కువ అండి, కానీ ఈసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను శనగపిండి కూడా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టానండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, దానికి కావాల్సినవి బియ్యపిండి అండి. నానబెట్టి, అంటే ఎక్కువ నాననవసరం లేదు, కడిగి ఆరబెట్టుకోవాలండి. 1 కిలో బియ్యపిండి. ఇదిగోండి శనగపిండి, తెల్లగడ్డలు, వెల్లుల్లి, అల్లం అండి. ఇవైతే శనగపిండికి వేసుకోవాలా. ఉద్దిపప్పు మురుకులకి, శనగగింజ మురుకులకి ఇదైతే అస్సలు అవసరం లేదండి, కానీ దీనికి మనకి డైజెషన్కి మంచిగా ఉంటుందని వేసుకుంటున్నా. ఇవ్వండి వాము అండి. వాము ఖచ్చితంగా శనగపిండి మురుకులకు వేసుకోవాలండి. జీలకర్ర, వీటిని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము. ఇదిగోండి ఒక తెల్లబాయ, పెద్ద బాయ అన్నమాట, కడిగేసుకున్నాను. ఇది 1 స్పూన్ ఉంటుంది, ఇవి 1.5 స్పూన్ అలా ఉంటాయి అన్నమాట. 1.5 స్పూను మొత్తము మిక్సీ పట్టేసుకున్నాము. ఇదైతే మన ఆప్షన్ అండి, ఖచ్చితంగా వేసుకుంటే మనకి మంచిగా ఉంటుందని వేసుకుంటున్నాము. మీకు నచ్చకపోతే కూడా ఇలాగే వాము, జీలకర్ర పిండిలో కూడా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి అనేది మన ఆప్షన్ అన్నమాట. నేను వేస్తున్నా, ఇదైతే ఓపెన్గా చెప్తున్నానండి. నేను కూడా యూట్యూబ్లో బాగా ఫేమస్ ఉన్న యూట్యూబ్లో చూశాను. ఏదనేది మీకు ఐడియా ఉంటే నా కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. ఇది మాత్రం ఫస్ట్ టైం నేను కూడా వేయడము. అమ్మ వేయదు, అక్క ఎవరు వేయరండి అల్లం వెల్లుల్లి అనేది. శనగపిండి మురుకులకి మంచిగా ఉంటుంది అన్నట్టు నేనైతే ట్రై చేస్తున్నాను. ఉద్దిపప్పు మురుకులకి అసలు అవసరం లేదండి, వాము కూడా అవసరం లేదు, ఓన్లీ జీలకర్ర వేసుకుంటే చాలు. కానీ శనగపిండి కాబట్టి ఎక్కువ వద్దు, ల్యాగ్ వద్దండి. నేనైతే దీన్ని మిక్సీ పట్టేసుకొని వస్తాను, తర్వాత చూపిస్తాను. ఇవ్వండి మిక్సీకి పట్టుకొచ్చేసాను. ఇవైతే ఇంకాస్త వాటర్ కూడా వేసుకున్నాము. ఖచ్చితంగా ఫిల్టర్ అనేది చేసుకోవాలండి. ఇది అట్లనే వేయకూడదు, మనకి తవ్వల్లో దిగదన్నమాట. మిరుకులు పిండేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంక ఇది పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే పిండి అనేది జల్లించుకున్నామండి. ఎంత నైస్గా మరపట్టించుకున్నా కూడా ఖచ్చితంగా మురుకులకు అనేది జల్లించుకోవాలి. నేను ఇది మళ్ళీ కూడా మెజర్మెంట్లో కొలతలతో చెప్తానండి. ఇప్పుడైతే జల్లించేస్తున్నా, తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్తా. బాగా పట్టించారండి, అసలు వేస్టేజ్ అంటూ రాలేదు. కానీ నమ్మకూడదండి, అయినా మరపట్టించుకున్నాక మనం జల్లించుకోవాలి ఖచ్చితంగా. చాలా బాగా పట్టించారండి పిండి అయితేని. చూసారా, తెల్లగా ఉంది పిండి. ఇంకా ఇదైతే మెజర్మెంట్ చూడండి. నేనైతే మనకు ఏదైనా కానివ్వండి, కప్పు కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దీంతో 4 కప్పులు బియ్యం అయితే 2 కప్పులు శనగపిండి అండి, హాఫ్ అన్నమాట. నేనైతే ఇప్పుడు 4 కప్పులు ఫస్ట్ కొలత పెట్టి వేసేసుకుంటున్నా. ఇదిగోండి 1 3 కప్పులు పిండి ఉందండి. 3 కప్పులకు కూడా ఇంకా కొంచెం తక్కువ ఉంది. ఇది పెద్ద గిన్నె, కాకపోతే కిలో పిండి వరకు ఉంటుందండి. మనకి కిలో పిండి వరకు ఉంటుంది. దీంతో శనగపిండి కూడా కొలిచేసుకున్నాం. ఇప్పుడు నేను వేరే గిన్నెలో కలుపుకుంటా, ఇది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు శనగపిండి కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా మళ్ళీ జల్లించుకోవాలండి, ఎందుకంటే మనకు తవ్వలకు అస్సలు దిగదు, కాబట్టి జల్లించుకోవాలి. అండి శనగపిండి కూడా ఎప్పుడైనా తీసుకునేటప్పుడు గమనించండి, ఇలా ముద్దగా ఉండాలండి పిండి. అప్పుడు మనకు మంచిగా ఉన్నట్టు. ఇట్లా జల్లుడుగా రాలిపోకూడదండి శనగపిండి, అప్పుడు మిక్సింగ్ ఉంటుందండి. ఇది శనగపిండి ప్యూర్గా ఉంది, కాకపోతే జల్లించడానికి కూడా కానంతగా ఉంది. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి అయితే. నేను ఎప్పుడు తీస్తుంటానండి బజ్జీలకి, ఇట్లా చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టండి, అర్థమవుతుంది. చాలా మంచిగా ఉంటుందండి పిండి అయితే. ఒకవేళ మనకు మిగిలి ఇట్లా స్టాక్ కూడా పెట్టినామనుకోండి, పిన్ చేసి పెట్టేస్తే పురుగు కూడా పట్టదండి. నేను ఈ మాత్రం పిండి వేసుకుంటున్నానండి, ఇంక వెయ్యను. 3 గిన్నెలు ఉంది కదా, 3 గిన్నెలకు కొద్ది తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా వేసేస్తున్నానండి. మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతే మెత్తగా వస్తాయన్నమాట శనగపిండి మురుకులు. ఇదిగోండి ఈ మాత్రం వేసేస్తున్నా. ఇది కూడా వేసేస్తా. అంటే మనకు లెక్క ఇప్పుడు 3కి 1 కూడా వేసుకోవచ్చండి.
నాకు ఇంకా 2:30 ఉంది కాబట్టి గిన్నెతోటి ఫుల్గా వేసేసాను అన్నమాట. అంటే 1.25 కప్పు శనగపిండి వేసాను. అంటే గుర్తుగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కిలో బియ్యపిండి అయితే 1/2 కిలో శనగపిండి వేసుకోండి సరిపోద్ది. అంతే. లేదు ఒక 4 కప్పులు బియ్యం పిండి అనుకోండి, 2 కప్పులు శనగపిండి లేదా 1.5 కప్పు శనగపిండి అయినా వేసుకోండి, ఏం పర్లేదు, బాగానే వస్తాయి. ఇంటి గిన్నెలో ఆయిల్ పోస్తుంది అనుకోవద్దు, ఇంకెలాగో ఈ గిన్నె కడగాలి కాబట్టి ఒక 3-4 స్పూన్ల వరకు అండి. మనకు కిలో పిండి ఉంది కదా చాలు. ఇది వేడి చేసుకొని వస్తానండి, బాగా వేడి చేసుకోవాలి. ఇదిగోండి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఒక 4 స్పూన్ల వరకు నేనైతే స్టవ్ పైన పెడతాను. మిరప్పొడి అండి. ఫస్ట్ మిరప్పొడి ఎందుకు జల్లించుకుంటున్నాను అంటే చూడండి, నేను ఇలా తెల్లపాయలు మెరపట్టించినప్పుడు కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను కదా, అదేమన్నా తగులుకునేస్తుందేమో అని భయపడి వేసుకుంటున్నా. ఇదిగోండి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి, సరిపోతుంది. కొంచెం జల్లించుకున్నామండి. మురుకులు వేసేటప్పుడు ఇబ్బంది పడడం కంటే ముందు జాగ్రత్త ఉండేది మేలు కదండి. చూసారా తెల్లబాయలు ఇలా వస్తుంది, అవి తగులుకుని అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా సాల్టే వేసుకోవాలండి, రాళ్ళు ఉప్పొద్దు. ఒక 2 స్పూన్లు వేసుకున్నాము, మళ్ళీ చూసి వేసుకోవాలా. ఇప్పుడు అస్సలు వాటర్ వేయకూడదు. కారపొడి ఉప్పు మాత్రమే వేసాము. ఇంకా దీన్ని కూడా మనము ఫిల్టర్ చేసి వేసుకుంటాం. ఈ టైంలో సాల్ట్ చూడాలంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం తక్కువ ఉంది, వేసుకుంటాం. మరి చప్పగున్నా బాగోవు, మరి అట్లనే ఎక్కువ అయిపోయినా తినే కొద్ది ఉప్పు ఉంటాయండి, చూసి వేసుకోవాలి మురుకులకు మాత్రము. ఇప్పుడు మొత్తం మనము 2.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాం. ఇలా ఫస్ట్ ఇందులో ఏం వాటర్ వేయకుండా ఇలా మంచిగా కలిపేసుకుంటే కారము ఉప్పు అనేది బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఇందులో ఆయిల్ తెస్తాను, కాగిపోయింది. ఇలా పోసుకుంటే ఆయిల్ మురుకులు అనేవి గుల్లగా వస్తాయండి. ఆయిల్ ఉంది, చెయ్యి అయితే పెట్టద్దు, కాలిపోతుందండి. మనం కలుపుకోవాలి అనుకుంటే 1 మినిట్ ఉండి కలుపుకోవాలి, స్పూన్ తోటి లేదా గరిటెతోటి కలుపుకోవాలి. చెయ్యి అయితే పెట్టకండి, ఆయిల్ కదా కాలుతుంది. ఇది కూడా మనం ఫిల్టర్ చేసి పెట్టేసుకోవచ్చు లేదా చూడండి విధంగా. ఇది కూడా అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఫిల్టర్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు చేపెట్టు, చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయింది. చూడండి ఇవి కూడా గోరువెచ్చటి నీళ్ళు అండి, చల్ల నీళ్ళు కాదు, మన ఇష్టం అండి. చల్ల నీళ్ళు కూడా పోసుకోవచ్చు, ఏం కాదు. ఈ ఆయిల్ వేసుకోవడం కానివ్వండి, ఈ గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, మురుకులు గుల్లగా రావడానికి, మనకు మురుకు లోపల హోల్ వస్తుంది చూడండి, ఆ విధంగా రావడానికి ఇట్లా అమ్మ కూడా చేస్తుంటుందండి. గోరువెచ్చటి నీళ్ళు పోస్తూ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏం వేసామంటే అల్లం వెల్లుల్లి వేసామండి. అల్లం వెల్లుల్లి కూడా శనగపిండికి వేసుకోండి, ఉద్దిపప్పుకైతే అసలు అవసరం లేదు. ఇలా చూసి కలుపుకోండి. ఎక్కువ ఒకేసారి మాత్రం వాటర్ అయితే పోసేయద్దు ఎప్పుడు కూడా, కానీ ఏ మురుకుల పిండికైనా కూడా కానివ్వండి ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకోవాలండి. తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది అయిపోతుందండి. అయిపోయిందండి. బాగా కలిపేసుకున్నాక మొత్తం ఒకేసారి నీళ్ళు వేసి కలిపేసుకోవద్దండి. మనము ఇవి మురుకులకి ఇంకొంచెం వాటర్ వేసి ముద్దగా ఉండలా కలుపుకుంటాం కదా, ఇవి అయిపోయిన తర్వాత ఇది కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి ఎంత బాగా నానిపోయింది అనుకోండి, మనకు టైం పడుతుంది కాబట్టి నారగా వస్తాయన్నమాట. కాబట్టి
ఈ విధంగా ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం పిండి ఇలా పెట్టుకున్నాము, కొంచెం నీళ్ళు వేసి కలిపేసుకున్నాం. తర్వాత ఆయిల్ కాస్త సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాస్త అంత నీళ్ళు వేసి కలిపేసుకోవడమే కాబట్టి ఇబ్బంది అనిపించదు అనమాట. ఇప్పుడు ఇది మన కుండలాగా కలుపుకున్నాం. అయిపోయిందండి, చూసారా ఈ విధంగా కలుపుకోవాలా. ఇది అయిన తర్వాత దీన్ని కలిపేసుకుంటామండి. ఇందులో వాటర్ వేసి కలుపుకోవడమే, ఇంకా అన్ని మసాలా ఐటమ్స్ అంతా వేసేసాం కాబట్టి చాలా టైం పట్టదు. ఇంకా మురుకులు అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. ఇది కూడా వేసుకోవాలండి. వెండిపోతుందండి, పలుకులుగా వచ్చేస్తుంది గాలి కారిపోతే. ఈ విధంగా వేసుకున్నాము. దీన్ని మాత్రము మూత పెట్టేసుకున్నాం. ఇంకా మురుకులు స్టార్ట్ చేసాం. బాండిల్ గురించి కూడా చెప్పాలండి. ఎప్పుడైనా వంట చేసినప్పుడు వంటకి వేరే బాండిల్ తెచ్చుకున్నాము అనుకుంటానండి. వంట అయిపోయిన తర్వాత మర్చిపోతాను. ఈసారి ఖచ్చితంగా బాండిల్ తీసుకోవాలండి. వంటకి ఎలాంటి బాండిల్ బాగుంటుందో నాకైతే కామెంట్స్లో కూడా తెలపండి. ఐరన్ కడాయి తీసుకోవాలనుకుంటున్నా. వంట అయిపోయిన తర్వాత సర్లే నెక్స్ట్ టైం చూద్దాము అనుకుని ఇట్లనే పోస్ట్పోడ్ అవుతానండి. ఇదిగోండి, నేను ఇది మురుకులు తవ్వేది అన్నమాట. 3 హోల్స్ ఉండే వేస్తున్నా. నేను కాంచినప్పుడు కాస్త కొంత మిగలబెట్టానండి, ఎక్కువ ఉందని. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఫ్రీగా మురుకులు వత్తడానికి ఫ్రీగా దిగుతుంది అన్నమాట పిండి. దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎలా ఉన్నాయమ్మా మురుకులు? బాగున్నాయా? సాల్ట్ కొంచెం తక్కువ, 2.5 స్పూన్ వేసాను. ఇంకా కొంచెం అంటే కొంచెం అది కొంచెం. మీ కొడుకుని అడుగుదామా ఎట్లా ఉన్నాయో? ఇంకా ఎలాగుంది మురుకులు? ఎట్ట తిప్పినావు తెలుసా తల? కథక్కలిలో డాన్సర్స్ తిప్పుతారు చూడు, అట్లా తిప్పవు. అయిపోవస్తానండి. మళ్ళీ సెకండ్ టైం కూడా పిండి అంతా మనం ఫస్ట్ పెట్టాం కదా, అది కూడా కలిపేసుకున్నాము. ఇంకా ఓహో అంటే ఒక 3 ఆయిల్ ఉంటుంది, అయిపోతుందండి. చూడండి ఆ మురుకులు ఇవి 1 కిలో పిండికి కనీసం ఒక 100 మురుకులు వస్తాయి అప్రాక్సిమేట్గా. అలా అని కూడా కాలేదు, అప్పుడే పెట్టేసాను. అంతేనండి, అయిపోయాయి. ఎప్పుడు ఉద్దిపప్పుతోనే కాకుండా ఒక్కొక్కసారి శనగపిండితో కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. కానీ శనగపిండి వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, పొట్ట నొప్పి అనేది రాదన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎలా వచ్చాయో నేను చెప్పిన మెజర్మెంట్లో ఒకసారి చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్స్లో తెలపండి. నాకైతే టైర్డ్ కాకుండా 1 కిలో వరకు అయితే చేసేసుకున్నానండి. ఇంకైతే అవ్వదు, ఎందుకంటే పైన స్టవ్ కాబట్టి 1 కిలో వరకు. ఎప్పుడైనా వెండి పిండి పెట్టుకుంటే శనగపిండి మనం తెచ్చుకొని కూడా చేసేసుకోవచ్చండి, అప్పుడు అనుకుంటే అప్పుడు ఈజీ అన్నమాట. అసలు ఏం పెద్ద పని ఏమి ఉండదు కదండి మురుకులు అంటే, ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీ ఇంట్లో కూడా వంట చేస్తే ఇలానే ఉంటుందా? నాకు చూడండి ఇవంతా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని రైస్ పెట్టుకుంటాను. ఇంకా బాయ్ అండి.